హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 18th నవంబర్ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ఈరోజు మొత్తం మనకి హిందూ ఎక్స్ప్రెస్ ఈనాల్లో పిఐబి న్యూస్లో 17 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. సో వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఇందులో ఇంటర్నేషనల్ అఫైర్స్లో 3 అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్లో 2 అంశాలు అయితే వెరీ ఇంపార్టెంట్. అపాయింట్మెంట్ విషయానికి వస్తే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ యొక్క చైర్మన్గా అధ్యక్షుడిగా అలోక్ శర్మ అపాయింట్మెంట్ కావడం జరిగింది. అరుణ్ కుమార్ సిన్హా చనిపోయిండు కాబట్టి మనం 2 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ ఇష్యూ మనకి వార్తల్లో ఉంది. ఇంకోటి మిథిలీ తుఫాన్ అని చెప్పేసి ఎక్కడ వచ్చింది, ఎవరు పేరు పెట్టారు, అది డిస్కస్ చేయాలి. సో ఫస్ట్ ఆర్టికల్ మనకి ఎకనామిక్ కిందికి వస్తుంది. నీతి ఆయోగ్ ఒక 4 మెంబర్స్ని విశిష్ట వ్యక్తులుగా నిపుణులుగా నియామకం చేసుకున్నది. సో విశిష్ట వ్యక్తులు ఎవరు అని చెప్పేసి టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, యూపీఎస్సీలో వాళ్ళ పేర్లు వస్తాయి. సో మనకి అంశం ఏంటి అంటే నీతి ఆయోగ్ నిపుణులని, సో విశిష్ట వ్యక్తులు అని చెప్పేసి ఒక 4 అపాయింట్మెంట్ చేసుకుంది. వీళ్ళు నిపుణులు కాబట్టి ఏ రంగంలో నిపుణులు అని చెప్పేసి క్వశ్చన్ మ్యాచింగ్ పర్పస్లో 4 ఇస్తారు. అటువైపు రంగాలు అని చెప్పేసి నిష్ణాతులు అని చెప్పేసి ఇస్తారు. క్వశ్చన్ అనేది మ్యాచింగ్ పర్పస్లో వస్తుంది మ్యాక్సిమం కూడా. సో ఫస్ట్ అనూప్ సింగ్ అని చెప్పేసి ఉన్నాడు. సో ఇతను 15వ ఫైనాన్స్ కమిషన్ యొక్క మెంబర్గా పనిచేస్తున్నాడు. వెరీ ఫేమస్ వ్యక్తి. ఆర్థిక రంగంలో అత్యంత నిష్ణాతుడు అని చెప్పేసి అనూప్ సింగ్ని పిలుస్తాం. సో సెకండ్ మనకి అగర్వాల్ అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ ఈ అగర్వాల్ ఎవరు అంటే ఈ అర్బన్ ట్రాన్స్పోర్ట్ విషయంలో, పట్టణ రవాణా విషయంలో అత్యంత నిపుణుడు అని చెప్పేసి. సో అర్బన్ ట్రాన్స్పోర్ట్ ఈ నిపుణులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వీళ్ళను నియమించింది నిపుణులు అని చెప్పేసి. సో ఏ రంగం అని చెప్పేసి క్వశ్చన్ అడిగేందుకు అవకాశం ఉంటుంది. సో మన థర్డ్ వ్యక్తి అజయ్ చౌదరి అని చెప్పేసి ఉన్నాడు. ఇతను ఎలక్ట్రానిక్స్ రంగంలో నిపుణుడు. సో ఎలక్ట్రానిక్స్. తర్వాత ఫోర్త్ వ్యక్తి లక్ష్మీ కుమారన్ అని చెప్పేసి ప్రముఖ ఆర్థికవేత్త. ఇతను ముఖ్యంగా ఈ పన్నులు లేదా జిఎస్టీ విషయంలో అత్యంత నిష్ణాతుడు. సో మన 4 పేర్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నీతి ఆయోగ్ అనే పేరు కనపడింది అంటే ఎగ్జామినర్ని ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది, ప్రశ్న అడిగేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అనూప్ సింగ్ 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క మెంబర్, అగర్వాల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్లో ఎక్స్పర్ట్, అజయ్ చౌదరి ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎక్స్పర్ట్, లక్ష్మీ కుమారన్ ట్యాక్సెస్ లేదా జిఎస్టీ విషయంలో ఎక్స్పర్ట్. సో 4 మెంబర్స్ని రిక్రూట్మెంట్ చేసుకుంది నీతి ఆయోగ్ అని చెప్పేసి. సో మీరు ఆన్సర్ చేయండి. నీతి ఆయోగ్ యొక్క చైర్పర్సన్ ఎవరు, వైస్ చైర్పర్సన్ ఎవరు, ప్రజెంట్ పనిచేస్తున్న సిఇఓ ఎవరు, ఈ 3 పేర్లు మనకి వెరీ ఫేమస్. సో ఫస్ట్ ఆర్టికల్ ఎకనామిక్ కిందకి వస్తుంది. నీతి ఆయోగ్ నోట్స్లో అప్డేట్ చేసుకుంటే ఎకనామిక్ కంటెంట్ అధ్యయనం చేసేటప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది. సో మనకు కొన్ని సబ్జెక్ట్లో యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సికిల్ సెల్ అని చెప్పేసి, లుకేమియా, క్యాన్సర్ అని చెప్పేసి మనకి ఈరోజు వార్తల్లో ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ వ్యాధుల కిందకి వస్తుంది. మన సైన్స్ అండ్ టెక్నాలజీ జిఎస్లో ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లోపల వ్యాధులు అని చెప్పేసి ఉంటుంది. అక్కడ దీన్ని అప్డేట్ చేసుకుంటే ఆ జిఎస్ కంటెంట్ అధ్యయనం చేసేటప్పుడు కరెంట్ అఫైర్స్ కూడా అధ్యయనం చేయవచ్చు, మర్చిపోయే అవకాశం మనకు కనిపించదు. సెకండ్ది జాగ్రఫీ. ఇది ఓడరేవులు పాఠంలో మనం యాడ్ చేసుకోవాలి, కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. వై? బికాస్ భారతదేశంలో ఇది 13వ మేజర్ పోర్ట్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ షిప్పింగ్ మినిస్ట్రీ చెప్పింది, బట్ నాకు తెలిసి ఇది 14th అని చెప్పేసి చెప్పొచ్చు. సో మనం డిస్కస్ చేస్తాం 14th మేజర్ పోర్ట్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఆ ప్లేస్ని లొకేట్ చేస్తాం. ఇప్పుడు ఏది వార్తల్లో ఉంది? జాగ్రఫీలో వదవన్ మేజర్ పోర్ట్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. సో యాజ్ పర్ మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ ప్రకారం చూస్తే భారతదేశంలో ఇది 13th మేజర్ పోర్ట్ అని చెప్పేసి మనకు మినిస్ట్రీ సైట్లో కనిపిస్తుంది, బట్ ఇది 14th అని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకు? ప్రజెంట్ మనకు ఆల్రెడీ భారతదేశంలో 13 ఓడరేవులు ఉన్నాయి. ఇది 14th కావచ్చు. సో మినిస్ట్రీ అఫైర్స్ మాత్రం మనకి వెబ్సైట్లో 13 అని చెప్పేసి మెన్షన్ చేసినారు. ఒకసారి మనం దీన్ని కరెక్షన్ చేసుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎక్కడ ఉన్నదంటే మహారాష్ట్ర లోపల నిర్మించబడుతుంది, ఇంకా పూర్తి కాలేదు. సో 13th లేదా 14th అని చెప్పేసి రాసుకోవాలి. మహారాష్ట్ర లోపల పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెథడ్లో ఇది రూపొందిస్తున్నారు. రైట్. అయితే ఇది ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 2 years బ్యాకే స్టార్ట్ చేసిండ్రు. పర్యావరణ అనుమతులు, పర్యావరణ ఆందోళనల దృష్ట్యా వాయిదా వేయబడింది. 2 ఏళ్ల అనంతరము మళ్ళీ నిన్న షిప్పింగ్ మినిస్ట్రీ మనకు దీన్ని పనులు స్టార్ట్ చేసింది. సో మేజర్ పోర్టు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్మించబడతాయి.
ఈ చిన్న పోర్టు కానీ ఇంటర్మీడియట్ పోర్టులు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. వై? బికాస్ సముద్ర రవాణా అనేది కాన్కరెంట్ లిస్టులో ఉన్నది, ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ మేజర్ పోర్టులు అయితే కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఇప్పుడు వదవన్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది 13th లేదా 14th. మరి ఎవరు నిర్మాణం చేస్తున్నారు అంటే ఫస్ట్ ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెథడ్లో నిర్మాణం చేస్తున్నాము. ఒక జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేసుకున్నాము. ఒకటి జవహర్లాల్ నెహ్రూ పోర్టు అథారిటీ అని చెప్పేసి గవర్నమెంట్ సంస్థ. నెక్స్ట్ మహారాష్ట్ర మారిటైమ్ బోర్డ్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ సంస్థ. సో మహారాష్ట్ర మారిటైమ్ బోర్డ్ అని చెప్పేసి ఈ రెండు సంస్థల యొక్క స్పెషల్ పర్పస్ వెహికల్ అని చెప్పేసి జాయింట్ వెంచర్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకొని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెథడ్ నిర్మాణం చేసుకుంటున్నాము. ఇంకా ఇది ల్యాండ్ లార్డ్ మోడల్లో డెవలప్మెంట్ చేయబడుతుంది. ల్యాండ్ లార్డ్ మోడల్ అంటే మళ్ళీ మనం కొత్త పదం కాబట్టి దీన్ని చూసుకోవాలి ఒకసారి. సో ల్యాండ్ లార్డ్ అంటే మనకి గవర్నమెంట్ యజమాన్యంలోని సంస్థ భూమి ఇస్తుంది, దాన్ని రెగ్యులేట్ చేస్తుంది, గవర్నర్ చేస్తుంది, పరిపాలన చేస్తుంది, భూమి ఇస్తుంది. బట్ అది ఆపరేటింగ్ మాత్రము ప్రైవేట్ సంస్థ చేస్తుంది. అటువంటి దాన్ని మనము ల్యాండ్ లార్డ్ మోడల్లో ఉన్న పోర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రభుత్వ యజమాన్య సంస్థ భూమి ఇస్తుంది అండ్ ఆపరేట్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది, గవర్నర్ చేస్తుంది. ప్రైవేట్ సంస్థ ఆపరేటింగ్ చేస్తుంది అంటే రోజువారీ కార్యకలాపాలు మాత్రం ప్రైవేట్ సంస్థ చేస్తుంది. ఆ లాభాల్లో కొంత షేర్ని గవర్నమెంట్ సంస్థకి బదిలీ చేస్తుంది. దీన్ని ల్యాండ్ లార్డ్ మోడల్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ వదవన్ పోర్టు కూడా ల్యాండ్ లార్డ్ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెథడ్లో నిర్మించబడుతుంది. ఇంత డెప్త్గా అవసరం అంటే కంపల్సరీ మినిస్ట్రీ ఆఫ్ షిప్ అఫేర్స్ లోపల ఏమి ఉన్నదో అంతా మనం చూసుకోవాలి. షిప్పింగ్ అండ్ పోర్ట్ మినిస్ట్రీ లోపల ఇవి 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండ్ ల్యాండ్ లార్డ్ మోడల్ అని చెప్పేసి. ఇది సరిపోయింది వదవన్ అని చెప్పేసి. సో మన 13th 14th. సో ఫస్ట్ ఆఫ్ మనం మ్యాప్ చూసుకున్నట్లయితే భారతదేశం మ్యాపు ఓడరేవు అంటే సముద్రం ఉండాలి. ఒక సినిమా మనకు కనిపిస్తుంది, శ్రీకాంత్ సినిమా సంథింగ్ సినిమాలో ఈ హైదరాబాద్లో సముద్ర ఓడరేవు తెస్తా అని చెప్పేసి ఉంటుంది. బట్ సముద్రం లేనిది మనకి ఓడరేవు అనేది సాధ్యం కాదు, సినిమాలో సాధ్యం అవుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇటువైపు ప్రజెంట్ మనకు చూస్తే 7 ఉన్నాయి వెస్టర్న్ కోస్ట్లో, ఈస్టర్న్ కోస్ట్లో కూడా మనకి 7 కనిపిస్తున్నాయి. ఏంటి 7? మొత్తం 14 అని చెప్పేసి వదవంతో కౌంట్ చేస్తే. ఇక్కడ మన గుజరాత్లో కాండ్లా ఓడరేవు అని చెప్పేసి ఉంటుంది, వెరీ ఫేమస్. నెక్స్ట్ మహారాష్ట్ర వస్తే 3 కనిపిస్తాయి. ఒకటేమో ముంబై పోర్టు, ఇది భారతదేశంలో అతిపెద్ద పోర్టు ముంబై అని చెప్పేసి. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ పోర్టు, ఇప్పుడు వదవన్ అని చెప్పేసి వదవన్ ఉన్నది, ఇది కూడా మేజర్ పోర్టే. ఈ 3 మహారాష్ట్రలో ఉన్నాయి. సో ఒకటి అయిపోయింది, ఇవి 3 అయిపోయినాయి. నెక్స్ట్ గోవా దగ్గర మర్మ గోవా అని చెప్పేసి ఉంటుంది. సో మన గోవా దగ్గర ఇన్ఫ్యాక్ట్ మర్ము గోవా అని చెప్పేసి ఉంటుంది, ఇది ఇన్ఫ్యాక్ట్ ఒకటి. కిందికి వస్తే కర్ణాటక దగ్గర మనకి న్యూ మంగళూరు అని చెప్పేసి ఉంటుంది. న్యూ మంగళూరు, ఇది ఒకటి కర్ణాటక లోపల. నెక్స్ట్ కేరళలో మనకి కొచ్చి అని చెప్పేసి ఉంటుంది, కొచ్చి ఓడరేవు అని చెప్పేసి ఇది ఒకటి. 1 1 1 మొత్తం 3 + 1 4 + 3 ఇటువైపు మొత్తం మనకి 7 అయిపోయినాయి. పశ్చిమ తీరంలో 7 మేజర్ పోర్ట్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తుంది. ఇది 14th నిర్మాణంలో ఉంది. నెక్స్ట్ తూర్పు తీరం వస్తే గిట్ట ఇన్ఫ్యాక్ట్ మనకి తమిళనాడు కదా, ఇక్కడ ట్యూటికోరిన్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎన్నోర్ అని చెప్పేసి దీన్ని అంతకుముందు కామరాజ్ అని చెప్పేసి పిలిచిండు. తర్వాత చెన్నై పోర్ట్ వస్తుంది. ఒక్క నిమిషం మనం కంటిన్యూ చేద్దాం కరెంటు పోయినప్పటికీ. ఇన్ఫ్యాక్ట్ మనకు తమిళనాడులో 3 కనిపిస్తున్నాయి. ఓకే, ఎన్నోర్ అండ్ చెన్నై పోర్టు, తర్వాత ట్యూటికోరిన్ అని చెప్పేసి ఉంది. దాన్ని అంతకుముందు కామరాజ్ అని చెప్పేసి పిలిచినాం. తర్వాత కొంచెం పైకి వెళ్తే విశాఖ అని చెప్పేసి మన ఏపీ ఉన్నది ఫేమస్. తర్వాత ఒడిషా చూస్తే పారాదీప్ అని చెప్పేసి ఉన్నది. కోల్కతా చూస్తే బెంగాల్ చూస్తే కోల్కతా అని చెప్పేసి ఇది ఒకటి 2, ఇది ఒకటి 3, ఇవి 3 6 అయిపోయినాయి కదా. అండమాన్ నికోబార్ దీవుల్లో పోర్టు బ్లేయర్ అని చెప్పేసి ఉంది, ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ పోర్టు. ఇది 13th వాస్తవంగా మనకి. ఇప్పుడు ఎన్ని మొత్తం అయిపోయినాయి, ఇటువైపు 7, ఇటువైపు 7, మొత్తం 14 అయితే కనిపిస్తున్నాయి. బట్ పోర్టు బ్లేయర్ని తీసుకున్నారు లేదని చెప్పేసి వన్ డౌట్ఫుల్ మనకి. అంతకుముందు కరెంట్ అఫైర్స్లో 13th మేజర్ పోర్ట్ అని చెప్పేసి షిప్పింగ్ మినిస్ట్రీ, పోర్టు మినిస్ట్రీ మనకి
పోర్ట్ బ్లేర్ అని చెప్పేసి చెప్పింది. ఇది కౌంట్ చేస్తే 14th, కౌంట్ చేయకుండా 13th అని చెప్పేసి రాసుకోవాలి. సో మనకి కంపల్సరీ ఈ ప్లేసెస్ని లొకేట్ చేయాలి. కొన్నిసార్లు ఈ మ్యాచింగ్ పర్పస్లో కూడా అడుగుతారు. క్వశ్చన్ వస్తే ఏమొస్తుంది కంపల్సరీ, ఈ ఎన్నోర్ వస్తుంది, ట్యుటికోరన్ వస్తుంది, పారదీప్ వస్తుంది, కాండ్లా వస్తుంది. ఈ కొచ్చి, మంగళూరు ఇవి రావు, ఎందుకంటే మనకి ఈజీగా తెలుస్తాయి, పేర్లు చూస్తే కనిపిస్తుంది. బట్ మనకి కాండ్లా అంటే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, ఎన్నోర్ అని చెప్పేసి కన్ఫ్యూజ్ ఉంటుంది, పారదీప్ అని చెప్పేసి కన్ఫ్యూజ్ ఉంటుంది. అవి మనం ప్రముఖంగా గుర్తుపెట్టుకోవాలి. సో భారతదేశంలో మొత్తం నేటికి 14 మేజర్ పోర్ట్ ఉన్నాయి. యాజ్ పర్ మినిస్టర్ ప్రకారం చూస్తే గిట్ట 13వ మేజర్ పోర్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మిథిలీ తుఫాన్ వార్తల్లో ఉన్నది. సో ఋతుపవనాల అనంతర కాలంలో ఇది 3వ తుఫాన్, బంగాళాఖాతంలో 2వ తుఫాను అని చెప్పేసి పిలుస్తాం. అంతకుముందు మనము అక్టోబర్ మాసం కరెంట్ అఫైర్స్ చూస్తే తేజ్ తుఫాన్ అని చెప్పేసి అరేబియాలో వచ్చింది, ఇంకోటి హమున్ తుఫాన్ అని చెప్పేసి బంగాళాఖాతంలో వచ్చింది. దీనికి ఇరాన్ పేరు పెట్టింది, దీనికి ఇండియా పేరు పెట్టింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఐ కాబట్టి నెక్స్ట్ ఏమొస్తుంది మనకి మల్దీవులు వస్తుంది, ఆ నెక్స్ట్ మయన్మార్ వస్తుంది, ఆ నెక్స్ట్ ఓమన్ వస్తుంది, ఆ నెక్స్ట్ పాకిస్తాన్ వస్తుంది మనకి. సో అట్లా మనము నెక్స్ట్ థాయిలాండ్ వస్తుంది. అట్లా మనం పేర్లు పెట్టుకుంటాం. మొత్తం 13 దేశాలు ఉంటాయి, 13 పేర్లు ఇచ్చినారు, 169 పేర్లు రొటేట్ అవుతూ ఉంటాయి యాజ్ పర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. సో ఇవి రెండింటిని కూడా అక్టోబర్లో ఏర్పడ్డాయి కాబట్టి జంట తుఫాన్లు అని చెప్పేసి పిలిచినాం మనం ఆల్రెడీ. సో ట్విన్ సైక్లోన్స్ అని చెప్పేసి పిలిచినాం. సో తేజ్ అనేది ఇండియా పేరు పెట్టింది. హమున్ అంటే మనకి చిత్తడి నేల లేదా వెట్ ల్యాండ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మరి మిథిలి ఎక్కడ ఏర్పడింది అంటే ఎస్, మనకి బంగాళాఖాతంలోనే తూర్పున ఏర్పడింది ఈ మిథిలి తుఫాన్ వచ్చేసి. ఏ ప్రాంతాలను ఎఫెక్ట్ చేస్తుంది ఈజీగా చెప్పొచ్చు మనం, బంగ్లాదేశ్ని ఎఫెక్ట్ చేస్తుంది. దాంతోపాటు పశ్చిమ బెంగాల్తో పాటు కొన్ని ఈశాన్య రాష్ట్రాల పేర్లు ఐఎండి మనకు స్పెషల్గా చెప్పింది. అవేంటి? సో మిజోరం కంపల్సరీ ఉంటుంది వర్షం కాబట్టి, మేఘాలయ ఉంటుంది కంపల్సరీ, తర్వాత అస్సాం ఉన్నది అండ్ త్రిపుర ఉన్నది. ఈ ఈశాన్య రాష్ట్రాల లోపల ఇది ఎఫెక్ట్ అయిపోయింది, బట్ ఇది బలహీనమైందని చెప్పేసి మన ఐఎండి అనేది వాతావరణ శాఖ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో తుఫాను పేరు ఎవరు పెట్టినారు? సో మనకి ఐ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఆర్డర్లో మల్దీవులు వస్తుంది కాబట్టి సో దీన్ని మల్దీవులు పేరు పెట్టింది. మల్దీవులు అనేది పేరు. నెక్స్ట్ తుఫాన్కి మయన్మార్ పెడుతుంది, ఇంకో తుఫాన్ వస్తే ఓమన్ పెడుతుంది, ఇంకో తుఫాన్ వస్తే ఐఓపి కాబట్టి పాకిస్తాన్ పెడుతుంది, ఇంకోటి వస్తే మనకు థాయిలాండ్ అని చెప్పేసి పెడుతుంది. రైట్, అట్లా మనకి రొటేట్లో వస్తూ ఉంటుంది. సో ఆ మల్దీవులు ఇన్ఫ్యాక్ట్ దీని అర్థమైంది మిథిలి అంటే మనకు ఒక పెద్ద చెట్టు లేదా హ్యూజ్ ట్రీ అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు ఏంటి మనకి ఋతుపవనాల అనంతర కాలంలో బంగాళాఖాతంలో 2వది హమోన్ ఫస్ట్ది, మిథిలి సెకండ్ కదా, మొత్తం మీద 3వది. ఎందుకు? తేజ్ అని చెప్పేసి అరేబియాలో ఏర్పడ్డది, ఇండియా పేరు అయితే పెట్టింది. ఇది తుఫాన్ గురించి మనకి మిథిలి అని చెప్పేసి పిలుస్తాం. బంగాళాఖాతంలో ఏర్పడింది. సో ఇన్ఫ్యాక్ట్ బంగ్లాదేశ్ని హిట్ చేసింది, పశ్చిమ బెంగాల్ని హిట్ చేసింది, తర్వాత అస్సాం, త్రిపుర, మిజోరం, మేఘాలయ అని చెప్పేసి వాటిని అయితే హిట్ చేసింది. సో తుఫాన్కి పేరు పెట్టింది మల్దీవులు. అర్థం ఏంటి అంటే హ్యూజ్ ట్రీ లేదా పెద్ద చెట్టు అని చెప్పేసి అర్థం వస్తుంది. అక్టోబర్ మాసంలో చూస్తే తేజ్ అండ్ హమూన్ అని చెప్పేసి జంట తుఫాన్లు ఏర్పడ్డాయి. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ కిందకి వస్తుంది హలాల్. ఏ ఉత్పత్తి మీద అయితే హలాల్ సర్టిఫికేట్ అని చెప్పేసి ముద్ర ఉన్నదో దాన్ని యూపీ గవర్నమెంట్ నిషేధం విధించింది. అందుకు మనకి వార్తల్లో ఉన్నది హలాల్ సర్టిఫికేషన్ ఏంటి, హలాల్ అంటే అర్థం ఏంటని చెప్పేసి మనకు తెలుసు. జనరల్గా చికెన్ సెంటర్కి పోయినట్లయితే సో వాళ్ళు హలాల్ చేయండి చికెన్ ఇవ్వరు. చికెన్ సెంటర్లు ఉంటాయి, మీరు కోడిని ఇంటికాడ కోసుకొని ఇన్ఫ్యాక్ట్ ఆ చికెన్ సెంటర్లో దాన్ని ఫ్రెష్ అప్ చేయమంటే, డ్రెస్సింగ్ చేయమంటే వాడు చేయడు. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే హలాల్ చేయలేదు కాబట్టి. సో హలాల్ అంటే ఏంటని చెప్పేసి మనం చూసుకోవాలి. ఇది సంస్కృతి కిందికి వస్తుంది. జనరల్గా హలాల్ అనేది మనము మాంసం కిందికి ట్రీట్ చేస్తాం, బట్ మాంసం గురించి కాదు అది. ఇది ఇన్ఫ్యాక్ట్ అరబిక్ భాష అండి, ఇది అరబిక్ భాష. ఇది మాంసం గురించి అయితే కాదు, బట్ మన సాధారణ ప్రజలు అయితే మనలాంటి వాళ్ళు మన మాంసం కిందికి తీసుకుంటాం. అరబిక్ పదము, దీని అర్థము పర్మిసెబుల్ అని చెప్పేసి అర్థం వస్తుంది. మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఇది చెప్పడం జరిగింది. సో అనుమతించదగింది అని చెప్పేసి ఏ ఆహార పదార్థమైనా తినదగింది అయితే గిట్ట ఇస్లామిక్ కల్చర్ బట్టి దాన్ని హలాల్ అని చెప్పేసి సర్టిఫికేషన్ అనేది ఇవ్వబడుతుంది. అదే ఇస్లాం లోపల, ఖురాన్ లోపల మనకి హరామ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ హరామ్ ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఫర్బిడెన్, నిషేధించబడిన అని చెప్పేసి, ఈ హరామ్కి అపోజిటే హలాల్ అని చెప్పేసి పిలుస్తాం. సో హరాంలో మనకి పంది మాంసం ఉంటుంది. సో ముస్లింలు తినరు, దాన్ని అపవిత్రంగా భావిస్తారు. అండ్ మత్తు పదార్థాలు ఉంటాయి.
మద్యము ఉంటుంది, దాన్ని ఎవరు పాటించరు. ఎందుకోసం అంటే మత్తు అనేది మానవుడికి అవసరం కాబట్టి, మానవుడి యొక్క లక్షణాలని దేవుడికి మనం ఆపాదిస్తాం కాబట్టి. సో మరి ముస్లిమ్స్ ఇన్ఫ్యాక్ట్ మందు తాగద్దు యాజ్ పర్ ఖురాన్ ప్రకారం, ఇస్లాం ప్రకారము, నాకు తెలిసినంత వరకు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక వెబ్ సైట్లో ఇచ్చిన ఆర్టికల్ ప్రకారము అయితే. ఎస్, ఇది హరాంలో మనకు రెండు ఉన్నాయి. హలాల్ అంటే మనకు తినదగిన పదార్థం అని చెప్పేసి, ఇది నాట్ ఓన్లీ మీట్, ఒక మాంసం కోసం కాదు, ఏ ఉత్పత్తికైనా శాకాహారం కావచ్చు, మాంసాహారం కావచ్చు, తినదగింది అయినట్లయితే ఆహార నియమావళి ప్రకారము హలాల్ అనే పదాన్ని ఉపయోగిస్తాం మనం. జనరల్గా బయట మాంసం కోసం అయితే ఇస్లాం ప్రకారం మాత్రము శాకాహారం వస్తుంది, మాంసాహారం వస్తుంది. ఈ హలాల్ మనకి మెల్లగా కోస్తారు, వాళ్ళు మెల్లగా కోస్తారు. బట్ ఈ సిక్కులు కానీ హిందువులు కానీ జట్కా అని చెప్పేసి ఫాలో అవుతారు. సో జట్కా అంటే మనకి ఒకేసారి తెగొడతారు మెడని, ఇంకా దాన్ని మెల్లగా కోయడం అంటే ఉండదు, తెగ ఆనందిస్తారు కోసేటప్పుడు అయితే. ఇన్ఫ్యాక్ట్ అది జట్కా అని చెప్పేసి పిలుస్తాం. హలాల్కి వ్యతిరేక పదము జట్కా. పూర్తిగా ప్రాణం పోయేంత వరకు, పూర్తిగా రక్తం పోయేంత వరకు ఈ హలాల్ అనేది ఉంటుంది, ఇక్కడ అట్లేం ఉండదు. సో మనకు కొన్ని కీవర్డ్స్, జట్కా అంటే ఏంటి, హరామ్ అంటే ఏంటి, హలాల్ అంటే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు నేను చెప్పిన ఆర్టికల్ ఇండియన్ ఎక్స్ప్రెస్ యొక్క కథనం అండి, నా సొంత ఆలోచన ఇక్కడైతే ఏమీ లేదు. నెక్స్ట్, ఓపెన్ ఏఐ. సో మనకి ఇది ఇంతకుముందు చాట్ జీపీటీ సృష్టికర్త సంస్థ ఓపెన్ ఏఐ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాము. సో ఫస్ట్ చాట్ బాట్ అనేది చాట్ జీపీటీ కదా, ఆ చాట్ జీపీటీని ఓపెన్ ఏఐ సంస్థ సృష్టించింది. అయితే ఓపెన్ ఏఐ యొక్క CEO పేరు మనకి శామ్ ఆల్ట్మన్. ఇతనే చాట్ జీపీటీ యొక్క సృష్టికర్త. సో ఓపెన్ ఏఐ వచ్చినాక మనకు నెంబర్ ఆఫ్ చాట్ జీపీటీలు వచ్చినాయి. సో గూగుల్ వచ్చేసి బార్డ్ అని చెప్పేసి రూపొందించింది. ఇన్ఫ్యాక్ట్ ఈ శామ్ ఆల్ట్మన్ని ఓపెన్ ఏఐ సంస్థ CEO పదవి నుంచి తొలగించింది కాబట్టి మనకు వార్తల్లో ఉన్నది. శామ్ ఆల్ట్మన్ని రిప్లేస్మెంట్ చేసింది ఒక మహిళ, ఆమె పేరు వచ్చేసి మీరా మురాటి అని చెప్పేసి ఉన్నది. సో మీరా మురాటి అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. రెండు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. శామ్ ఆల్ట్మన్ ఓపెన్ ఏఐ యొక్క CEO, రాజీనామా తొలగింపు. ఇన్ఫ్యాక్ట్ అతను చాట్ జీపీటీ సృష్టికర్త. తర్వాత మీరా మురాటి రీప్లేస్మెంట్ చేసింది కాబట్టి, ఈయన ప్రముఖుడు కాబట్టి ఈమెకు ప్రముఖ స్థానం ఇవ్వబడింది కరెంట్ అఫైర్స్ లోపల. సో మీరా మురాటి అని చెప్పేసి పిలుస్తాం. జనరల్గా ఆమెకు అంత ఇంపార్టెన్స్ లేదు, బట్ ఆ శామ్ ఆల్ట్మన్ ప్లేస్లో వచ్చింది కాబట్టి కంపల్సరీ ఎగ్జామినర్ ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ సికిల్ సెల్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సికిల్ సెల్ కోసము, తలసేమియా కోసము UK ప్రభుత్వము తొలిసారిగా జన్యు చికిత్స, జీన్ థెరపీ అని చెప్పేసి సృష్టించింది. వెరీ ఫస్ట్ టైం. ఆ చికిత్స పేరు ఏంటని చెప్పేసి మనం రాసుకోలేదు. సో తలసేమియా కోసం అని చెప్పేసి పేరు అయితే ఏమీ లేదు, కానీ సికిల్ సెల్ కోసం అయితే క్యాస్గేవి అని చెప్పేసి ఉంది. సో క్యాస్గేవి అంటే సికిల్ సెల్ కోసము మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. హిమోగ్లోబిన్లో సో మనకి S జన్యువు అని చెప్పేసి లోపించి ఉంటుంది, ఇన్ఫ్యాక్ట్ డిఫాల్ట్ అయి ఉంటుంది. దాని కారణంగా RBC అనేది చంద్రవంక ఆకారంలో వస్తాయి, అదే సికిల్ సెల్ అని చెప్పేసి పిలుస్తాం. భారతదేశం 2047 కల్లా సికిల్ సెల్ని తొలగించాలని చెప్పేసి కంకణం కట్టుకున్నది. ఈ సికిల్ సెల్ కోసం అని చెప్పేసి UK ప్రభుత్వం వెరీ ఫస్ట్ టైం జన్యు చికిత్సని సృష్టించింది. దాని పేరు వచ్చేసి క్యాస్గేవి అని చెప్పేసి పిలుస్తాం. అది మనకి వార్తల్లో ఉంది. ఇది నోట్స్లో రాసుకోవాలి, రెగ్యులర్ నోట్స్ రాసుకున్న వాళ్ళు క్యాస్గేవి అని చెప్పేసి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్, ల్యూకేమియా బ్లడ్ క్యాన్సర్ కోసం అని చెప్పేసి కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు, ఈ శాస్త్రవేత్తల ప్లేస్ మనం గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ అయితే వస్తుంది. ఫస్ట్ ఆవిష్కరణ కాబట్టి. సో కిల్ స్విచ్ అనే ఒక కణతోషం మీద ఉండే ప్రోటీన్ని ఆవిష్కరణ చేసిళ్ళు. ఇది క్యాన్సర్ కణాలని అయితే నాశనం చేస్తుందట. సో క్యాన్సర్ నివారణలో మరొక ఆవిష్కరణ కాబట్టి కాలిఫోర్నియా వాళ్ళ ఆవిష్కరణ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దాని పేరేంటి మనకి కిల్ స్విచ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది కణతోషం మీద ఉండే ప్రోటీన్ అట. సో ఇది క్యాన్సర్ కణాలని చంపేస్తుందట. సో కేవలం ఇది ద్రవ క్యాన్సర్ కోసం పనికొస్తుంది, ఐ మీన్ ల్యూకేమియా క్యాన్సర్ కోసం పనికొస్తుంది. ఈ రొమ్ము క్యాన్సర్ కానీ, లంగ్స్ క్యాన్సర్ కానీ, లేదా పేగుల క్యాన్సర్ కానీ అవి ఘన కణితులు కాబట్టి దాన్ని నివారణ కోసం అని చెప్పేసి ఇది పనిచేయదు. ఓన్లీ ఫర్ లిక్విడ్ బేస్లో ఉన్న క్యాన్సర్ కణాల కోసము, అంటే ల్యూకేమియా బ్లడ్ క్యాన్సర్ కోసం మాత్రమే పనిచేస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లంగ్స్ క్యాన్సర్ కానీ, లేదా పేగు క్యాన్సర్ కోసం అయితే ఇది పనిచేయదు. సో మనకి రెండు పేర్లు కిల్ స్విచ్ అండ్ క్యాస్గేవి అని చెప్పిస్తుంది కదా. ఈ కరెంట్ అఫైర్స్లో మనకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఈ పదం మనం చదివినాం కదా, సో తర్వాత మనకు ఒక 2-3 months అయినాక మర్చిపోతాం కావచ్చు, బట్ 4 ఆప్షన్లో అయితే ఇది మనం ఈజీగా గుర్తుపడతాం. కొత్త పదాలు వచ్చినప్పుడు మరీ పట్టి చదవద్దు, ఒకసారి చూసుకోవాలి, వదిలేయాలి అంతే. ఇంకా సబ్జెక్టు CA బాగా చదవాలి, ఎక్కువ ఫోకస్ చేసేటి అవే.
నెక్స్ట్ రామాయణ నౌక అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఇది ఇన్ఫ్యాక్ట్ సౌరశక్తితో నడిచే నౌకనట. ఇది సరయు నది మీద తిరుగుతుందట. సో ఇన్ఫ్యాక్ట్ మన అయోధ్య కోసం అని చెప్పేసి రామాలయం స్టార్ట్ అయ్యేంత వరకు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు అయోధ్య ట్రస్ట్ దీన్ని ప్రవేశపెట్టింది. సరయు నదిలో ఇది అంటే సోలార్ ఎనర్జీ ఉపయోగించుకున్న నౌక అని చెప్పేసి దాని పేరు రామాయణ నౌక అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫ్యాక్ట్ బిట్. నెక్స్ట్ వస్తున్న 3 ఇంటర్నేషనల్ అఫేర్స్లో ఒక ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దెర్ ఇస్ నో గ్యారంటీ, బట్ అవకాశం ఉంటుంది. అందులో ఇజ్రాయెల్ పాలస్తీనా ఉద్యమంలో ఒకటి బీడీఎస్ మూమెంట్ అని చెప్పేసి ఉన్నది. సో మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ యొక్క ఆర్టికల్. సింపుల్ చెప్పాలంటే అది ఎకనామీ అయి ఉంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే హిందూ వస్తుంది, ఈ ఇంటర్నేషనల్ అఫేర్స్ అయితే గిట్ట ఇండియన్ ఎక్స్ప్రెస్సే వస్తుంది మన రిఫరెన్స్ సోర్సులలో. సో మనకి బీడీఎస్ మూమెంట్ని పాలస్తీనా పౌరులు స్టార్ట్ చేసినారు. పాలస్తీనా అని చెప్పేసి దేనికోసం అంటే ఇజ్రాయెల్ మీద ఆర్థిక ఆంక్షలే ఈ బీడీఎస్ మూమెంట్. ఇజ్రాయెల్ మీద ఎకనామిక్ శాంక్షన్స్ అని చెప్పేసి ఉంటాయి. సో ప్రపంచంలో యూదుల రాజ్యము లేకుండా చేయడమే బీడీఎస్ మూమెంట్ యొక్క లక్ష్యం. ఎలా అంటే వాళ్లకు ఆర్థిక పరమైన చిక్కులు తీసుకురావాలి. ఎలా తీసుకొస్తే మనం ఇజ్రాయెల్ ఉత్పత్తులు అన్ని బహిష్కరణ చేయాలని చెప్పేసి బి అంటే మనకు బైకాట్ అని చెప్పేసి పిలుస్తాం. సో భారతదేశంలో బైకట్ అనే పదాన్ని ఫస్ట్ వాడిన వ్యక్తి ఎవరు? ఇది మీరు ఆన్సర్ చేయండి, మనకి మోడర్న్ ఇండియా హిస్టరీలో వస్తుంది. సో డి అంటే మనకి డైవెస్ట్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. సో డైవెస్ట్మెంట్ అంటే మనకి ఉపసంహరణ, అంటే ఇజ్రాయెల్ని మొత్తం పూర్తిగా ఉపసంహరణ చేసుకోవాలి, విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి. ఎస్ మీన్స్ సాంక్షన్స్ అంటే ఆంక్షలు అని చెప్పేసి, ఇజ్రాయెల్ మీద అన్ని ఆర్థిక ఆంక్షలు చేపట్టాలని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ పాలస్తీనా యొక్క ప్రజల యొక్క ఉద్యమమే బీడీఎస్ ఉద్యమం అని చెప్పేసి. ఇటీవల వార్తల్లో కనిపించిన బీడీఎస్ ఉద్యమము సంబంధించింది ఏంటి అంటే పాలస్తీనా వర్సెస్ ఇజ్రాయెల్లో కనిపించింది. సో బీడీఎస్ అనగా ఏంటని చెప్పేసి మనకి వస్తుంది బైకాట్, డైవెస్ట్మెంట్, నాట్ డిస్ఇన్వెస్ట్మెంట్, అది కూడా వస్తుంది అర్థం కానీ, బట్ డైవెస్ట్మెంట్ అని చెప్పిస్తుంది. సాంక్షన్స్ అని చెప్పేసి ఎకనామిక్ ఆంక్షలు అని చెప్పేసి పిలుస్తాం. పాలస్తీనా ప్రజల ఆర్థిక ఆంక్షలు బీడీఎస్ ఉద్యమం అని చెప్పి సింపుల్గా చెప్పొచ్చు. నెక్స్ట్ ఒకటి చిన్నది. సో చైనా యుద్ధ నౌక. వాస్తవంగా ఏం జరిగింది అంటే ఇక్కడ చైనా వర్సెస్ ఆస్ట్రేలియా అని చెప్పేసి హెడ్డింగ్ కనిపిస్తుంది. ఇది హిందూ ఆర్టికల్. సో చైనా వర్సెస్ ఆస్ట్రేలియా ఏం జరిగింది? ఇన్ఫ్యాక్ట్ ఆస్ట్రేలియాలో ఒక ఓడ అనేది జపాన్ యొక్క ఎక్స్క్లూజివ్లీ ఎకనామిక్ జోన్లోకి ప్రవేశించింది. సో మనము ఇండియాతో కంపేర్ చేస్తే ఇక్కడ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఉన్నటువంటి దాన్ని ఏమంటాము, 370 km వరకు ఉన్న దాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని చెప్పేసి పిలుస్తాం. శ్రీలంక 200 నాటికల్ మైల్స్ లోపే వస్తుంది కాబట్టి శ్రీలంక పటాన్ని మనము భారతదేశ పటంలో తప్పనిసరిగా సూచించాల్సిందే. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనం ఆస్ట్రేలియాతో కంపేర్ చేద్దాం. ఇక్కడ ఈ జపాన్లో ఉన్న ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లోకి ఆస్ట్రేలియా నౌక వచ్చింది. ఆ టైంలో చైనా యుద్ధ నౌక కూడా అటువైపు వచ్చిందట. సో చైనా యుద్ధ నౌక ఆస్ట్రేలియా పౌరులని భయపెట్టింది కాబట్టి చైనా వర్సెస్ ఆస్ట్రేలియా డిప్లొమాటిక్ రిలేషన్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా అమెరికాకి ఫ్రెండ్ కాబట్టి, ఇన్ఫ్యాక్ట్ మనకి క్వాడ్ కూటమి ఉంది కాబట్టి చైనా వర్సెస్ ఆస్ట్రేలియా మనకి ఎప్పుడైనా వార్తల్లో ఉంటుంది. సో ఇప్పుడు నౌక మధ్య యుద్ధం కాబట్టి ఇది వార్తల్లో ఉంది. ఎక్కడ జపాన్ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో యుద్ధం జరిగింది. చైనా ఏమంటుంది, మేము అనుకోలేదని చెప్పేసి, అనుకోకుండా జరిగిందని చెప్పేసి, పొరపాటుగా తాకిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. పొరపాటుగా తాకదు, తాకిస్తేనే తాకుతుంది ఏదైనా కూడా. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని చెప్పేసి. అదే 12 నాటికల్స్ మైల్స్ వరకు ఉన్న దీన్ని ప్రాదేశిక జలాలు అని చెప్పేసి పిలుస్తాం. దీనికి పూర్తిగా దేశం యొక్క సావర్నిటీ పవర్ కలిగి ఉంటుంది. ఇక్కడ కూడా సహజ వనరులు అన్వేషణ చేయవచ్చు. ఇది దాటుతుందని ఏమంటాం, హై సీస్ అని చెప్పేసి పిలుస్తాం. సో 200 నాటికల్ మైల్స్ వరకు దాటిపోద్దిని హై సీస్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రాదేశిక జలాలు 12 నాటికల్ మైల్స్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వచ్చేసి 200 నాటికల్ మైల్స్. అది దాటినట్లయితే హై సీస్ అని చెప్పేసి పిలుస్తాం. హై సీస్ అనేది అంతర్జాతీయ జలాలు, ఎవరికి అధికారం అయితే ఉండదు. ఈ పదాలు ఎప్పుడొచ్చి మనకి యుఎన్ క్లాస్ ఒప్పందం అని చెప్పేసి ఉంటుంది, 1982లో వచ్చింది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రకారమే శ్రీలంక పటం అనేది భారతదేశంలో కనిపిస్తుంది. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ది సీ అని చెప్పేసి పిలుస్తాం. సముద్రాల చట్టాల నియమాలు అని చెప్పేసి యుఎన్ఓ వెరీ ఫస్ట్ టైం ఆమోదించి దాని ప్రకారం 200 నాటికల్ మైల్స్ వరకు మ్యాప్లో చూపెట్టాలి. శ్రీలంక అందులోనే మనకి వస్తుంది. సో ఇది యుఎన్ క్లాస్ ఒప్పందం అని చెప్పేసి, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని చెప్పేసి,
ప్రాదేశిక జలాలు అని చెప్పేసి అండ్ హై సీస్ అని చెప్పేసి. సో ఈ 3 పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి. యాజ్ పర్ యూఎన్ క్లాస్ ఒప్పందం ప్రకారం ఈ 3 పదాలు వచ్చినాయి. నెక్స్ట్ సో ఆపరేషన్ 1027 అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఏంటి ఆపరేషన్ వచ్చేసి మనం డిస్కస్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఇదేమో ఈ మయన్మార్ అంశం అండి ఇది. సో మయన్మార్లో అల్లర్లు అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. సో మనం డిస్కస్ చేయాలి. మీకు ఈ ఏపీపీఎస్సీ వాళ్ళకి ఆ సిలబస్లో ఉంది గ్రూప్ అండ్ మెయిన్స్ లోపల ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చెప్పేసి ఉంది. సో అందులో ఒక చాప్టర్ వస్తుంది, మనం డిస్కస్ చేస్తున్న దాని తర్వాత మైక్రో టాపిక్స్ అని చెప్పేసి సబ్ టాపిక్స్ అని ఉంటుంది. అందులో ఇన్ఫ్యాక్ట్ ఇందులో ఇండియా పాల్గొనదు, కానీ అంతర్జాతీయ సంఘటనలు భారతదేశం మీద ప్రభావం అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. అందులో ఇది వస్తుంది. మయన్మార్లో అల్లర్లు వస్తే ఇండియా సంబంధం ఏంటి డిస్కస్ చేయాలి. లేదా సరిహద్దు కంట్రీ కాబట్టి ఇంకో చాప్టర్ మనకు ఉంటుంది అదే టాపిక్ లోపల భారతదేశం నైబర్హుడ్ కంట్రీస్ అని చెప్పేసి ఒక 8 కంట్రీస్ వస్తాయి. అందులో ఇండియా మయన్మార్ సంబంధాలు డిస్కస్ చేస్తాం. ఎలా డిస్కస్ చేయాలి, ఇండియా హిస్టారికల్ అంటే సంబంధాలు ఏంటి, ఎకనామిక్ సంబంధాలు ఏంటి, తర్వాత వాణిజ్యం ఏంటి అని చెప్పేసి అట్లా డిస్కస్ చేస్తాం. సో అందులో వస్తుంది ఇండియా ప్లస్ మయన్మార్ అని చెప్పేసి. ఎందుకు వార్తల్లో ఉంది అంటే సో మయన్మార్లో ఏం జరిగింది అంటే అంతకుముందు ఇన్ఫ్యాక్ట్ మనకు ప్రజాప్రభుత్వం ఉండే. సో ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వం ఉండే. దీన్ని సైనిక ప్రభుత్వం ఓవర్టేక్ చేసింది, సైనిక పాలన ప్రవేశపెట్టింది. ఈ ఆంగ్ సాన్ సూకీ నిర్బంధంలోకి వెళ్ళిపోయింది. ఇది మనకు తెలిసి ఇంతవరకు జరిగింది. ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వంలో ఉన్న కొంతమంది ఒక సైన్యంగా ఏర్పడి 3 సమూహాలుగా ఏర్పడి ఈ సైనిక ప్రభుత్వం మీద దాడి చేసేందుకు చేపట్టిన ఆపరేషన్ 1027. ఈ పేరు ఎందుకు పెట్టినారంటే అక్టోబర్ 27 స్టార్ట్ అయింది కాబట్టి 10th month 27th కాబట్టి ఆ పేరు పెట్టినారు. ఆకస్మిక దాడి చేసింది సైనిక ప్రభుత్వం మీద ప్రజాప్రభుత్వము. సో వాళ్ళ గ్రూప్ పేరు ఏంటి మనకి అంటే ఇన్ఫ్యాక్ట్ ఈఏఓ అని చెప్పేసి ఉన్నది, ఎథ్నిక్ ఆర్మ్డ్ ఆర్గనైజేషన్, జాతి దళాల సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. సో ఎథ్నిక్స్ అంటే జాతి, ఏ జాతి, మయన్మార్ జాతి అని చెప్పేసి అర్థం వస్తుంది మనకి. ఈఏఓ గ్రూప్ అని చెప్పేసి ఒక 3 ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ కలిపి సమన్వయంతో ఈ సైనిక ప్రభుత్వం మీద దాడి చేసినాయి. సో అదే ఆపరేషన్ 1027 అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇప్పుడు మనకేం సంబంధం అంటే మయన్మార్ బార్డర్ స్టేట్ కాబట్టి సరిహద్దు రాష్ట్రాలకి ఏమవుతారో వెంటనే దాడి జరిగిందంటే సాధారణ పౌరులు సో ఇండియాకి వెంటనే శరణార్థులుగా వస్తారు ఎక్కువ. సో మనకి శరణార్థి విషయంలో పెద్ద డైలమా, మనము వీళ్ళని ఆహ్వానించాలా వద్దా అని చెప్పేసి డైలమా. ఎందుకు మనకు శరణార్థి విషయంలో ఒక అంతర్జాతీయ ఒప్పందం మనం సైన్ చేయలేదు, జెనీవా ప్రోటోకాల్ సైన్ చేయలేదు కాబట్టి మనకు ఎటువంటి విధానం లేదు ఇంతవరకు. సో మనకి పెద్ద డౌట్ అలో చేయాలా వద్దా అని చెప్పేసి ఈ నాగాలాండ్ వాళ్ళకి, ఇన్ఫ్యాక్ట్ మణిపూర్ వాళ్ళకి చాలా డౌట్ఫుల్ మనకి కనిపిస్తుంది. సెకండ్ది యాక్ట్ ఈస్ట్ పాలసీ అని చెప్పేసి ప్రజెంట్ పాలసీ. మళ్ళీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లోపల ఏపీపీఎస్సీ వాళ్ళకి వన్ ఆఫ్ ది చాప్టర్ భారతదేశం యొక్క ఫారెన్ పాలసీ నెహ్రూ నుంచి మోడీ వరకు అని చెప్పేసి మనం మైక్రో టాపిక్స్ రాసుకోవాలి. నెహ్రూ టైంలో పంచశీల ఒప్పందం అని చెప్పేసి ఉంటుంది, కాశ్మీర్ సమస్య అని చెప్పేసి ఉంటుంది, అట్లా ఎల్బీ శాస్త్రి అని చెప్పేసి పాకిస్తాన్ యుద్ధం ఉంటుంది, తాష్కట్ ఒప్పందం అని చెప్పేసి ఉంటుంది, ఇందిరాగాంధీ అని చెప్పేసి, రాజీవ్ గాంధీ అని చెప్పేసి వెరీ ఫేమస్ ఈ ఎల్డిటి సమస్య శ్రీలంక లోపల తమిళ సమస్య అని చెప్పేసి ఉంటుంది, గుర్జాల్ డాక్ట్రైన్ అని చెప్పేసి ఉంటుంది. తర్వాత మన మోడీ చూస్తే గిట్ట యాక్ట్ ఈస్ట్ పాలసీ అని చెప్పేసి, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అని చెప్పేసి, సాగర్ విజన్ అని చెప్పేసి ఇవన్నీ మన ప్రైమ్ మినిస్టర్ కాలంలో విదేశాంగ విధానం అని చెప్పేసి పిలుస్తాం. అక్కడ అన్ని కంట్రీస్కి వస్తాయి. అందులో ఒకటి యాక్ట్ ఈస్ట్ పాలసీ అని చెప్పేసి ఉంటుంది. అంటే అంతకుముందు పివి నరసింహరావు ఉన్నప్పుడు 1992 లోపల లుక్ ఈస్ట్ పాలసీ అని చెప్పేసి ఉండే, లుక్ వెస్ట్ పాలసీ అని చెప్పేసి పశ్చిమాసి వైపు చూడాలి, తూర్పు ఆసియా వైపు అని చెప్పేసి ఉండే. సో ఆ లుక్ ఈస్ట్ పాలసీని మన మోడీ ప్రభుత్వం వచ్చినాక యాక్ట్ ఈస్ట్ పాలసీగా మార్చింది. సో లుక్ వెస్ట్ పాలసీ పశ్చిమాసియా కూడా అవసరం అని చెప్పేసి అట్లనే ఉన్నది, యాక్ట్ వెస్ట్ పాలసీగా మనకు మార్చలేదు. ఇది మాత్రం యాక్ట్ ఈస్ట్ పాలసీగా మార్చింది. సో మన యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఇది ఇబ్బంది, ఎలా స్పందించాలని చెప్పేసి మనం డైలమాలో ఉంటాం. మూడవది ఇంకోటి చూస్తే మనకి కన్సర్న్ ఏంటి అంటే మణిపూర్ లోపల ప్రజెంట్ మనకి సో అశాంతి ఉంది కదా, ఈ మణిపూర్లో ఉన్న అశాంతిని ఈ మయన్మార్లో ఉన్న ఉగ్రవాదులు ఇన్ఫ్యాక్ట్ అనుకూలంగా మార్చుకోవచ్చు, తీవ్రవాదులు మన భూభాగంలోకి ప్రవేశించవచ్చు, మాదక ద్రవ్యాలు రావచ్చు. ఈ ముసుగులో శరణార్థుల ముసుగులో
వేరే వాళ్ళు రావచ్చు అని చెప్పేసి మనకు ఆ ఆర్టికల్ చెప్తుంది. సో శరణార్థుల విషయంలో మనకు ఒక పాలసీ లేదు, పెద్ద క్వశ్చన్ మార్కు. యాక్ట్ ఈస్ట్ పాలసీ డైలమాలో పడిపోతుంది, ఎలా స్పందించాలో మనకు అర్థం కాదు. వై? బికాస్ మన యొక్క సంబంధాలు దెబ్బతినవచ్చు మన యొక్క స్పందన బట్టి. ఇంకోటి మణిపూర్లో అశాంతి కూడా కొద్ది వరకు మనకి ఇబ్బంది కలిగేస్తుంది. ఈ 3 కన్సర్న్ మనకు మయన్మార్ అల్లర్ల విషయంలో భారతదేశానికి అర్థం అని చెప్పేసి అది ఎక్స్ప్రెస్ ఆర్టికల్. ఇదేంటి ఎక్స్ప్రెస్ ఆర్టికల్. సో తర్వాత సోమాలియా మనకు ప్లేసెస్ ఇన్ న్యూస్ కిందకి వస్తుంది, లేదా ఇన్ఫ్యాక్ట్ మనకు ఇది విపత్తు కింద కూడా వస్తుంది. సోమాలియా అంటే మనకి ఆఫ్రికా కంట్రీ వెంటనే ఏం గుర్తుకొస్తుంది? సో కరువు, పేదరికం అని చెప్పేసి గుర్తుకొస్తుంది. కొంచెం సిరియా అని చెప్పేసి, సోమాలియా అని చెప్పేసి ఉంటాయి. ఎప్పటికీ కరువే, ఇన్ఫ్యాక్ట్ ఎప్పటికీ యుద్ధం ఉంటుంది, అంతర్యుద్ధం ఉంటుంది. సో పౌరులు అక్కడ పీడించబడతారు, తీవ్ర ఆకలి ఉంటుంది, ఎమెన్ అని చెప్పేసి ఉంటుంది. ఎమెన్ కూడా ఎప్పుడు అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ విచిత్రంగా వరదలు విజృంభణ చేస్తున్నాయి. కరువు కంట్రీ లోపల వరదలు ఏంటని చెప్పేసి యుఎన్ఓ శతాబ్దానికి ఒకసారి జరిగే సంఘటన అని చెప్పేసి సోమాలియా వరదల్ని వ్యాఖ్యానించింది. సో క్వశ్చన్ వస్తుంది ఇట్లా, యుఎన్ఓ శతాబ్దానికి ఒకసారి జరిగే సంఘటన అని చెప్పేసి ఏ సంఘటనని వ్యాఖ్యానించింది? సోమాలియా వరదలు, యెమెన్ సంక్షోభము, ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధము, రష్యా ఉక్రెయిన్ యుద్ధము. మనం దీన్ని చదవాలనుకోండి ఏం ఇస్తామంటే, సో రష్యా ఉక్రెయిన్ అనేది ఫేమస్, సరే ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా ఫేమస్ కాబట్టి దానికే ఆన్సర్ టిక్ చేస్తాం. బట్ ఇక్కడ చూస్తే సోమాలియా వరదలు అని చెప్పేసి యుఎన్ఓ అట్లా వ్యాఖ్యానం చేసింది. ఇది క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇది కొత్త అంశం కాబట్టి ఈజీ ఎగ్జామ్ని అట్రాక్ట్ చేస్తుంది. సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ ఉంది సోమాలియా? ఇన్ఫ్యాక్ట్ ఆఫ్రికా ఖండం లోపల ఇక్కడ ఈశాన్య ప్రాంతం దగ్గర ఒక కొమ్ములాగా ఇన్ఫ్యాక్ట్ ఇట్లా పొడుచుకొని వస్తుంది. ఇదే హార్న్ ఆఫ్ ది ఆఫ్రికా అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం 4 కంట్రీస్ ఉంటాయి, అందులో వన్ ఆఫ్ ది సోమాలియా అని చెప్పేసి. సో ఈశాన్య ప్రాంతం ఇది నార్త్ ఈస్ట్ కిందకి వస్తుంది. తూర్పు వైపు కొద్దిగా కనిపిస్తుంది మనకి మ్యాప్ చూస్తే ఇట్ట. బట్ నార్త్ ఈస్ట్ అని చెప్పేసి మనకి వికీపీడియా పేర్కొన్నది. ఆఫ్రికా యొక్క ఈశాన్య ప్రాంతం లోపల కొమ్ములాగా వస్తుంది కాబట్టి హార్న్ ఆఫ్ ది ఆఫ్రికా అని చెప్పేసి మనం చెప్పినాం. సో దీంట్లో ఏ కంట్రీస్ ఉంటాయి మనం ఈజీగా సీడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. చాలా కోడ్ తెలిసే ఉంటుంది. సో మన సోమాలియా అని చెప్పేసి, ఇథియోపియా, ఎరిత్రియా అండ్ జైబూ అని చెప్పేసి ఉంటుంది. బట్ స్పెల్లింగ్ మనకు డి అని చెప్పేసి వస్తుంది. సో జైబూటి అని చెప్పేసి ఉంటుంది దేశం పేరు. బట్ స్పెల్లింగ్లో మనకు డీజే వస్తుంది కాబట్టి దాన్ని డీగా తీసుకుంటాము. సో జిబౌటి, ఎస్ జిబౌటి, ఎరిత్రియా, ఇథియోపియా అండ్ సోమాలియా అని చెప్పేసి ఈ 4 కంట్రీస్ని మనము హార్న్ ఆఫ్ ది ఆఫ్రికా కంట్రీస్ అని చెప్పేసి, ఆఫ్రికా యొక్క కొమ్ము అని చెప్పేసి పిలుస్తాం. అది భౌగోళిక స్థానం బట్టి మనం అలా పిలుస్తామండి. నెక్స్ట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కింద ఒకటి నెస్ట్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఈ నెస్ట్ అయితే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ యొక్క కార్యక్రమం. ఇది భారతదేశంలో బిల్డింగ్ని ఎకో ఫ్రెండ్లీగా, సస్టైనబుల్గా నిర్మించాలని చెప్పేసి చేపట్టిన కార్యక్రమం పేరే నెస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ గ్లోబల్ యూనికార్న్ ర్యాంకింగ్ అని చెప్పేసి ర్యాంకింగ్ మారలేదు. ఫస్ట్ ర్యాంక్ యూఎస్ఏ యూనికార్న్ విషయంలో, సెకండ్ చైనా, థర్డ్ ఇండియా ఉంది. యాస్టీస్ కాబట్టి మనకు పెద్దగా అవసరం లేదు. నెక్స్ట్ జైపూర్ వ్యాక్స్ మ్యూజియం లోపల కోహ్లీ యొక్క మైనఫ్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసిండు. ఇటీవల 50వ సెంచరీ పూర్తి చేసిండు కాబట్టి ఇది ఆవిష్కరణ జరిగింది. తర్వాత అలోక్ శర్మ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నాడు. ఈ అలోక్ శర్మ ఎవరు అంటే ఇన్ఫ్యాక్ట్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ యొక్క చైర్మన్గా అపాయింట్మెంట్ చేసిండు. అరుణ్ కుమార్ సిన్హా ఉండే మరణించినాడు కాబట్టి మనకు ఎస్పీజీ చైర్పర్సన్గా అలోక్ శర్మ వచ్చిండు. ఈ అరుణ్ కుమార్ సిన్హా పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. మొన్న అక్టోబర్లో మరణించినాడు కాబట్టి వార్తల్లో ఉన్న వ్యక్తి అని చెప్పేసి రాసుకున్నాం. దీన్ని నియామకాల కింద రాసుకుంటున్నాం. బట్ ఇది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ప్రధానమంత్రి రక్షణ కోసము, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ యొక్క రక్షణ కోసం 5 years పనిచేస్తుంది. సో మనకు అంతమంది స్టోరీ మనం డిస్కస్ చేసినాం ఒకసారి. వాస్తవంగా ఈ ప్రధానమంత్రి రక్షణ కోసం అని చెప్పేసి ఢిల్లీ పోలీస్ వాళ్ళు ఉండే, ఇది లండన్ పోలీస్ అని చెప్పేసి లండన్ వాళ్ళు బ్రిటిష్ ప్రధాని యొక్క రక్షణ చూసుకుంటారు కదా, దాన్ని మనం అనుసరణ చేస్తూ ఫాలో అవుతూ ఢిల్లీ పోలీస్కి రైట్స్ కల్పించినాము. తర్వాత ఏమైంది అంటే 1980sలో మనకి ఇందిరాగాంధీ హత్య జరిగింది. ఢిల్లీ పోలీస్ వాళ్ళే హత్య చేసినారు సిక్కులు అని చెప్పేసి. వాస్తవంగా ఇందిరాగాంధీకి చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినారు, సో మీరు ఇన్ఫ్యాక్ట్ మనకు ఈ సిక్కుల అల్లర్లు జరిగినాయి కాబట్టి మీకు సిక్కులు అంగరక్షలుగా ఉండొద్దని చెప్పితే ఆమె పట్టించుకోలేదు. సో ఇన్ఫ్యాక్ట్ మరణించింది కాబట్టి అప్పటి నుంచి సో ఢిల్లీ పోలీస్ కాకుండా బీర్బల్ సహానీ కమిటీ అని చెప్పేసి, బీర్బల్ సింగ్ కమిటీ అని చెప్పేసి 1980లో మనకు నియామకం చేస్తే 85లో ఎస్బీజీ అని చెప్పేసి ఏర్పాటు అవుతుంది, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని చెప్పేసి.
తర్వాత ఏమైంది అంటే 1991లో మనకి రాజీవ్ గాంధీ హత్య జరిగింది. అప్పుడు దీన్ని ప్రధానమంత్రి నుంచి ఎక్స్టెండ్ చేసిండ్లు, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక 10 ఏళ్ల పాటు అని చెప్పేసి దీన్ని ఇన్ఫ్యాక్ట్ ఎక్స్టెండ్ చేసిండ్లు. ప్రధానమంత్రి ప్లస్ వాళ్ళ సంబంధికులకి, ఎక్స్ ప్రైమ్ మినిస్టరు సంబంధికులకి 10 years అని చెప్పేసి ఎక్స్టెండ్ చేసిండ్లు. తర్వాత ఏమైందంటే 2019లో సవరణ చేసిండ్లు. సో ప్రధానమంత్రికి వాళ్ళ నివాసంలో ఉన్న బంధువులకు మాత్రమే, సో వాళ్ళ భార్య వాళ్ళ తల్లి ఎక్కడన్నా ఉంటే వాళ్ళకి ఎస్పీజీ ప్రొటెక్షన్ ఇవ్వదు, ఇక్కడ ఉంటే మాత్రమే ఇస్తుంది. తర్వాత ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఒక 5 years, మన ప్రజెంట్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు మన్మోహన్ సింగ్ కాబట్టి 5 years అయిపోయింది కాబట్టి ప్రజెంట్ ఎస్పీజీ ప్రొటెక్షన్ ఓన్లీ ఫర్ మన మోడీ గారికి మాత్రమే ఉన్నది. ఎందుకంటే ఫ్యామిలీ ఎవరు లేరు కాబట్టి దగ్గర, సో ఓన్లీ మోడీకే ఉన్నది ఎస్పీజీ ప్రొటెక్షన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి ఈ ఎస్పీజీ 85లో ఏర్పడింది, బట్ చట్టబద్ధత వచ్చింది 1988లో వచ్చింది. అంటే ఎస్పీజీ యాక్ట్ అని చెప్పేసి ఎప్పుడు వచ్చింది? 88లో వచ్చింది. అంతకుముందు 85 నుంచి 88 వరకు కేవలం ఒక ఎగ్జిక్యూటివ్ బాడీగా పనిచేసింది. తర్వాత ఇది ఇప్పుడు ఏంటి? చట్టబద్ధ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. సో మన కమిటీ పేరు అయితే గుర్తుపెట్టుకోవాలి. ఎస్పీజీ మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ అలోక్ శర్మతో పాటు తర్వాత ఈ అరుణ్ కుమార్ సిన్హా అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది బీర్బల్ సహాని కాదు, ఆ పాఠం పేరు ఎక్కువ మనకు అనిపిస్తుంది స్కూల్ పుస్తకంలో, బీర్బల్ నాథ్ కమిటీ అండి. ఎస్పీజీ ఎప్పుడు ఏర్పడింది? 85లో బీర్బల్ నాథ్ కమిటీ సిఫార్సు మేరకి. అదే చట్టబద్ధ అంటే మనకి 88లో వచ్చింది. ఆ 3 ఏళ్ళు కేవలము ఎగ్జిక్యూటివ్ బాడీగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అయితే ఏర్పాటు చేసింది. నెక్స్ట్ సమ్మిట్ ఒక లాస్ట్ది వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది, లేదా గ్లోబల్ సౌత్ సమ్మిట్ అని చెప్పేసి పిలుస్తుంది. రెండవది, ఫస్ట్ది ఇండియా హోస్ట్ చేసింది, రెండవది కూడా ఇండియానే హోస్ట్ చేసింది. ఢిల్లీ లోపల వర్చువల్ మోడ్లో హోస్ట్ చేసింది. సో గ్లోబల్ సౌత్ మీన్స్ మనకి ఇది భౌగోళిక పదమైతే కాదు. ఎందుకు? సౌత్లో ఉన్న ఆస్ట్రేలియా, జపాన్లు ఇందులో సభ్యత్వం లేవు. నార్త్ ఉత్తరార్ధగోళంలో ఉన్న చైనా, ఇండియా సభ్యత్వం ఉంది. కాబట్టి ఇది భౌగోళిక పదం కాదు. మరేంటిది? ఆర్థిక పదము. డెవలపింగ్ కంట్రీస్, లో డెవలప్డ్ కంట్రీస్ ఇందులో ఉంటాయి. సో ఇది గ్లోబల్ సౌత్ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇది మీటింగ్లో మనకు ప్రధానమంత్రి దక్షిణ్ అనే సెంటర్ని స్టార్ట్ చేసిండు. ఈ సెంటర్ ఏంటి అంటే గ్లోబల్ సౌత్ కోసము గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. దక్షిణ్ అనేది గ్లోబల్ సౌత్ కోసం ఏర్పడ్డ గ్లోబల్ సెంటర్ ఆఫ్ ది ఎక్సలెన్స్ భారతదేశం ఆధ్వర్యంలో. తర్వాత ఈ గ్లోబల్ సౌత్ కంట్రీస్ కోసం అని చెప్పేసి ఒక 5 Cలు మన మోడీ గారు చెప్పినారు. 5 Cలు ఏంటి మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో సి అంటే మనకి ఏముంటుంది? కంపల్సరీ కోఆపరేషన్ ఉంటుంది. సో కంట్రీస్ మధ్య కోఆపరేషన్ అవసరము, కన్సల్టేషన్ అవసరము, సంప్రదింపులు అవసరము, కమ్యూనికేషన్ అవసరము. ఈజీగా గుర్తుంటాయిలేండి ఇవన్నీ. కమ్యూనికేషన్, క్రియేటివిటీ అవసరము, అండ్ కెపాసిటీ బిల్డింగ్ అవసరము. సో 5 అయితే మనకు కలిగి ఉంటుంది. ఇది 17వది. సో ఇందులో మనకు ఒక గ్లోబల్ యూనికార్న్ ర్యాంకింగ్ కాకుండా హలాల్ తీసిపడేయండి. సో మొత్తం ఈ 17లో ఆ 2 కాకుండా 15 ఆర్టికల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కనీసము ఇప్పుడు జరగబోయే 3-4 months ఎగ్జామ్ లోపల ఒక ప్రశ్న అయితే వస్తుందండి. ఎందుకంటే వేటికి అవే అన్ని ఇంపార్టెంట్. సో ఫస్ట్ది నీతి ఆయోగ్ 4 విశిష్ట వ్యక్తుల్ని నియామకం చేసింది. అనూప్ సింగ్, అగర్వాల్, అజయ్ చౌదరి అండ్ లాస్ట్ మనకి లక్ష్మీ కుమార్ అని చెప్పిస్తున్నాడు. సో వాళ్ళు ఏ రంగంలో గుర్తుపెట్టు. లక్ష్మీ కుమార్ అని పన్నులు అని చెప్పేస్తున్నాడు. సో అదే ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి. అనూప్ సింగ్ 15th ఫైనాన్స్ కమిషన్లో మెంబరు అని చెప్పేసి. నెక్స్ట్ వధవన్ పోర్టు 13th అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ పోర్ట్ పేర్కొన్నది. బట్ 14th అని చెప్పేసి మహారాష్ట్ర లోపల జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, మహారాష్ట్ర మారిటైమ్ బోర్డు వాళ్ళు పబ్లిక్ పార్ట్నర్షిప్ మెథడ్లో దీన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇది ల్యాండ్ లార్డ్ మోడల్లో విస్తరించబడి ఉన్నది. అంటే సో గవర్నమెంట్ అయితే ల్యాండ్ ఇస్తుంది, ఆపరేటింగ్ చేస్తుంది, డైలీ యాక్టివిటీ మాత్రం ప్రైవేట్ సంస్థ చేస్తుంది. తుఫాను మిథిలి బంగ్లాదేశ్ని హిట్ చేసింది. అస్సాం, త్రిపుర, మిజోరం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్ హిట్ చేసింది. మల్దీవులు పేరు పెట్టినది. సో అర్థం మనకి హ్యూజ్ ట్రీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఋతుపవనాల అనంతర కాలంలో 3వ తుఫాన్, బంగాళాఖాతంలో 2వ తుఫాన్. ఇంతకుముందు 2 మనకి తేజ్ అండ్ హమూన్ అని చెప్పేసి జంట తుఫాన్లు ఏర్పడ్డాయి. అరేబియా లోపల తేజ్,
బంగాళాఖాతం లోపల హమూన్ అని చెప్పేసి ఇరాన్ పేరు పెట్టింది, దాని అర్థము వెట్ ల్యాండ్ అని చెప్పేసి పిలుస్తాం. ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ రాజీనామా చేసిండు, తొలగించినారు. మీరా మురాటి వచ్చింది. చాట్ జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్మన్. హలాల్ యొక్క సర్టిఫికేషన్ ఉన్న ఉత్పత్తులని యూపీ గవర్నమెంట్ నిషేధం విధించింది. సికిల్ సెల్ యొక్క జన్యు చికిత్స పేరు క్యాస్గేవి అని చెప్పేసి, లుకేమియా నివారణ కోసము కిల్ స్విచ్ అని చెప్పేసి కాలిఫోర్నియా వాళ్ళు ఒక కొత్త చికిత్సని ఏర్పాటు చేసిండ్రు. రామాయణ నౌక సరైవ్ నదిలో తిరిగే ఒక సోలార్ ఎనర్జీ నౌక, ఎకో ఫ్రెండ్లీగా పనిచేస్తుంది. బీడీఎస్ మూమెంట్ అనేది బాయ్కాట్, డైవెస్ట్మెంట్ అండ్ సాంక్షన్స్ అని చెప్పేసి పాలస్తీనా ప్రజలు ఇజ్రాయెల్ మీద. దీని లక్ష్యం ఏంటి అంటే యూదు రాజ్యము ప్రపంచంలో ఉండద్దు అని చెప్పేసి లక్ష్యము. చైనా యుద్ధ నౌక అంటే మనకి ఇది యుఎన్ క్లాస్ ఒప్పందం అని చెప్పేసి దాని ప్రకారం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏంటి, ప్రాదేశిక జలాలు అంటే ఏంటి, హైసిస్ అంటే అని చెప్పేసి డిస్కస్ చేసినాం. ఆపరేషన్ 1027 అంటే ఇన్ఫ్యాక్టు మయన్మార్ లోపల అల్లర్ల కోసము ఇన్ఫ్యాక్టు ఈ సైనిక ప్రభుత్వం మీద పౌర ప్రభుత్వం దాడి. సోమాలియాలో వరదలు వచ్చినాయి, హార్న్ ఆఫ్ ది ఆఫ్రికా అని చెప్పేసి పిలుస్తాం. యుఎన్ఓ శతాబ్దానికి ఒకసారి జరిగే సంఘటన అని చెప్పేసి చెప్పింది. అంటే ఇది ఓన్లీ ఒకసారి మాత్రం జరుగుతుంది, వెరీ రేర్ అని చెప్పేసి యుఎన్ఓ దాంట్లో వ్యాఖ్యానం చేసింది. నెక్స్ట్ అనే ప్రోగ్రామ్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. సో భారతదేశంలో ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్ యొక్క నిర్మాణం కోసము ఇది ఒక ఇనిషియేటివ్ అని చెప్పేసి ఐజీబీసీ పేర్కొన్నది. గ్లోబల్ యూనికార్న్ ర్యాంకింగ్ యూఎస్ఏ, చైనా, ఇండియా ఎప్పుడు ఇవే మనకి 1, 2, 3 ప్లేసెస్ కలిగి ఉంటుంది. జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో కోహ్లీ యొక్క మైండ్ ఆఫ్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తున్నారు. 50th సెంచరీలో అని చెప్పేసి పూర్తి చేసిండు కాబట్టి అలోక్ శర్మ, అరుణ్ కుమార్ సిన్హా ప్లేస్లో వచ్చిండు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చైర్పర్సన్గా బీర్బల్నాథ్ కమిటీ, ఎస్పీజీ యాక్ట్ అని చెప్పేసి 88 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ సమ్మిట్ ఢిల్లీ సెకండ్ టైం హోస్ట్ చేసింది వర్చువల్ మోడ్లో. దక్షిణ్ గ్లోబల్ సెంటర్ ఆఫ్ ది ఎక్సలెన్స్ అని చెప్పేసి పిఎం మోడీ ఏర్పాటు చేసిండు. 5 Cలు పేర్కొన్నాడు: కోఆపరేషన్, కమ్యూనికేషన్, కన్సల్టేషన్, కెపాసిటీ బిల్డింగ్ అండ్ క్రియేటివిటీ అని చెప్పేసి ఉంది. సో 17 ఆర్టికల్స్లో 15 ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి. 1 క్వశ్చన్ కంపల్సరీ అయితే రావచ్చు. మనకు ఈరోజు గ్రూప్ 1 మెయిన్స్ కోసం ఒక ఆర్టికల్ వార్తల్లో ఉన్నది. స్టేట్ ఫండెడ్ ఫర్ ది ఎలక్షన్స్ అని చెప్పేసి రాజకీయ పార్టీలకి ప్రభుత్వమే డబ్బులు సమకూర్చాలా వద్దా అని చెప్పేసి దానిలో ఉన్న సవాళ్ళు ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేయాలి. గ్రూప్ 1 మెయిన్స్ది టైం ఉంటే ఇవ్వాలా, లేకుంటే రేపు డిస్కస్ చేస్తాం. సో మనము ఈ కరెంట్ అఫైర్స్లో గ్రూప్ 1 మెయిన్స్ ఆర్టికల్ వచ్చినప్పుడు కరెంట్ అఫైర్స్ కాకుండా గ్రూప్ 1 మెయిన్స్ అని చెప్పేసి కరెంట్ ఇష్యూ కింద చేద్దాం. సో మనకి ఏంటి పెండింగ్ ఉంది, స్టేట్ ఫండెడ్ ఫర్ ఎలక్షన్ అని చెప్పేసి అదొకటి గ్రూప్ 1 మెయిన్స్ ఆర్టికల్ డిస్కస్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.